ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నారాయణపేట జిల్లా కోస్గిలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో హరీష్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. గెలిచినా ఓడినా బీఆర్ఎస్ ప్రజలతోనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట. ఒకట 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే. బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మరి ఆడవే మొదటి సంతకం. ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేదని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాది ఉండాలి, ఇదే కోస్గిలా ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది, మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇయ్యపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో ఏప్రిల్లో ఫుల్ లగ్గాలైనాయి. వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకుంది?